గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు కేవీఆర్ నాలెడ్జ్ హబ్. కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ 2020 సంవత్సరానికి సంబంధించి ఇంపార్టెంట్ సూచికలు. మొదటి అంశం మానవ అభివృద్ధి నివేదిక 2020. ఇటీవల విడుదలైనటువంటి మానవ అభివృద్ధి నివేదికలో భారత్ ఎన్నో స్థానం నిలిచింది? సమాధానం 131. మొత్తం 189 దేశాలు పాల్గొంటే భారతదేశం 131 స్థానంలో ఉంది. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 మన భారతదేశం సాధించిన స్కోర్ ఎంతంటే 0.645. 2019లో మన భారతదేశం యొక్క ర్యాంకు 129. హెచ్డిఐ 2020లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పరిమితులు ఏంటంటే CO2 ఉద్గారాలు. మానవ అభివృద్ధి నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేయవారు అంటే ఈ మానవ అభివృద్ధి నివేదికను ప్రతి సంవత్సరం కూడా ఎవరు విడుదల చేస్తారంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అదేవిధంగా హెచ్డిఐ 2020 ప్రకారం భారతదేశం యొక్క జనకాలంలో జీవనకాలం ఎంత ఉందంటే సరాసరి సగటు 69.7 సంవత్సరాలుగా ఉంది. అదే బంగ్లాదేశ్లో 72.6, పాకిస్తాన్లో 67.3గా ఉంది. అదేవిధంగా 2020 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ థీమ్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఆంథ్రోపోసెస్. హెచ్డిఐలో పరిగణనలోకి తీసుకున్నటువంటి అంశాలు ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నామంటే, ఒకటి దీర్ఘకాలిక మరియు ఆరోగ్యకర జీవనం, జనకాలంలో అంచనా వేసేటువంటి జీవితకాలం. అదేవిధంగా జ్ఞానం, పాఠశాలలో చదివే అవకాశం ఉన్నటువంటి సంవత్సరాలు, పాఠశాలలో చదివినటువంటి సగటు కాలం. అదేవిధంగా జీవన ప్రమాణం తలసరి GNI, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయ ఆదాయం కూడా మనం పరిగణనకు తీసుకోవడం జరిగింది. సో మొదటి 3 దేశాలంటే నార్వే 0.957, ఐర్లాండ్ అంటే 10కి ఐర్లాండ్. సో నార్వే, ఐర్లాండ్ 0.9555, అదేవిధంగా స్విట్జర్లాండ్ 0.955, హాంకాంగ్ 0.949. చాలా ఇంపార్టెంట్ ఏంటి? మానవ అభివృద్ధి సూచికలో ముందు వరుసగా ఉన్నటువంటి 3 దేశాల పేర్లు చెప్పమంటాడు. నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. భారత స్థానం వచ్చేప్పటికి 131, చివరి స్థానం వచ్చేప్పటికి నైగర్ దేశం 189 కంట్రీ వచ్చేప్పటికి నైగర్ దేశం అని గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను రూపొందించినటువంటి వారు ఎవరంటే పాకిస్తాన్ చెందినటువంటి మహబూబ్ ఉల్ హక్ అంట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు రూపొందించారంటే పాకిస్తాన్ చెందినటువంటి మహబూబ్ ఉల్ హక్. సో మరి యుఎన్డిపి వచ్చేటప్పటికి ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1965 నవంబర్ 22వ తేదీన ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. దీని హెడ్ ఎవరంటే అచుమ్ స్టీనర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సుపరిపాలన సూచి గుడ్ గవర్నెన్స్ డే ఇండెక్స్. భారతదేశంలో సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు నిర్వహించారంటే డిసెంబర్ 25వ తేదీన నిర్వహిస్తారు. అంటే ఎవరి జయంతి సందర్భంగా అంటే భారత మాజీ ప్రధాని 10వ ప్రధాని అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన గుడ్ గవర్నెన్స్ డే, నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే, జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, అయితే ఈ సూచికి సంబంధించి దేశంలోని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను పెద్ద, చిన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. అంటే 3 విధాలుగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా 3 వర్గాలుగా విభజించడం జరిగింది. అందులో పెద్ద రాష్ట్రాలు 18, జమ్మూ కాశ్మీర్ కూడా చిన్న రాష్ట్రాల్లో ఉంది 11. చిన్న రాష్ట్రాలు వచ్చేప్పటికి 11, జమ్మూ కాశ్మీరు చిన్న రాష్ట్రాల్లో ఉంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేప్పటికి 7గా ఉన్నాయి. మరి 18 పెద్ద రాష్ట్రాల విభాగంలో సుపరిపాలన సూచిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమేమిటంటే తమిళనాడు మొదటి స్థానం, మహారాష్ట్ర 2వ స్థానం, కర్ణాటక 3వ స్థానం, ఛత్తీస్గఢ్ 4వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. అదేవిధంగా చిన్న రాష్ట్రాల యొక్క పరిధిలో చూస్తే హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్, ఉత్తరాఖండ్ సెకండ్ ప్లేస్, త్రిపుర థర్డ్ ప్లేస్, మిజోరం 4th, సిక్కిం 5గా ఉన్నాయి. సో 7 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సూచన చూస్తే మనం పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి 1, చండీగఢ్ 2, న్యూఢిల్లీ 3. సో ఇక్కడ
7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే సూచి ఇది. సో పుదుచ్చేరి 1, చండీగఢ్ 2, న్యూఢిల్లీ 3. ఏపీ తెలంగాణ సుపరిపాలన సూచీలో వచ్చేటప్పటికి జాతీయ సుపరిపాలన సూచీలో ఏపీ 5.05 మార్కులతో 5వ స్థానం, తెలంగాణ 4.83 మార్కులతో 11వ స్థానాల్లో ఉన్నాయి. ఏంటిది జాతీయ సుపరిపాలన సూచీలో. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ 0.48 స్కోర్తో 6, 0.29 స్కోర్తో తెలంగాణ 17వ స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా పరిశ్రమలు వాణిజ్యంలో 0.94 స్కోర్తో ఏపీ 2, 0.93 స్కోర్లో తెలంగాణ 3వ స్థానం నిలిచాయి. ఈ విధంగా మానవ వనరుల అభివృద్ధి 0.58 స్కోర్తో ఏపీ 9వ స్థానం, మానవ వనరుల అభివృద్ధి ఓకేనా 0.58 స్కోర్తో ఏపీ 9వ స్థానం మరియు 0.5 స్కోర్తో తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ ఆకలి సూచి చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 సంవత్సరానికి ప్రపంచ ఆకలి సూచిలో భారత్ ర్యాంక్ వచ్చేప్పటికి 94వ స్థానం. మొత్తం అదే 107 దేశాలు పాల్గొన్నాయి. అదే 2019లో వచ్చేటప్పటికి 102వ స్థానంలో ఉంది. 117 దేశాలు పాల్గొన్నాయి. 50కి గాను 27.2 స్కోర్ సాధించడం జరిగింది. సూచిని రూపొందించడానికి మనం తీసుకున్నటువంటి అంశాలు ఏంటంటే 1 పౌష్టికాహార లోపం, 2 పిల్లల్లో ఎదుగుదల, 3 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, 4 మాతా శిశు మరణాలు, అదేవిధంగా 5 వచ్చేప్పటికి ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్నటువంటి జాబితాలో భారత్తో పాటు పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ దేశాలు కూడా ఉన్నాయి. సో బంగ్లాదేశ్ వచ్చేప్పటికి 75, మయన్మార్ వచ్చేప్పటికి 78, పాకిస్తాన్ వచ్చేప్పటికి 88గా ఉన్నాయి. అదేవిధంగా చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు మొదటి టాప్ ర్యాంకును సాధించాయి. భారత్లో 14% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 37.4% మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి. 5 ఏళ్లలోపు వయసు ఉన్న వారిలో 17.3% ఎత్తుకు తగ్గ బరువు లేరు. 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారుల్లో 3.7% మంది మృత్యువాత పడుతున్నారని తెలియజేసింది. ఈ నివేదికను తయారు చేసింది ఎవరంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IFPRI. దీన్ని 1975లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రదేశం వచ్చేప్పటికి వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రస్తుతం వచ్చేప్పటికి డైరెక్టర్ జనరల్ వచ్చేప్పటికి జాన్ స్విన్నెన్. అదేవిధంగా నంబర్ 4 డ్రగ్స్ వినియోగంలో తొలి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏది? ఈ జాబితాను రూపొందించిన వారు ఎవరంటే జర్మనీకి చెందినటువంటి మార్కెట్ పరిశోధన సంస్థ ABCD. ప్రపంచంలోని 120 దేశాల్లో 218 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందించడం జరిగింది. మొదటి స్థానం వచ్చేప్పటికి న్యూయార్క్, అమెరికా. నెక్స్ట్ ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం 70,252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తారంట. అదేవిధంగా రెండో స్థానం వచ్చేప్పటికి కరాచీ, పాకిస్తాను. వినియోగం వచ్చేప్పటికి 38,056 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మూడో స్థానం వచ్చేప్పటికి ఢిల్లీ, భారతదేశం. డ్రగ్స్ వినియోగంలో భారత రాజధాని న్యూఢిల్లీ 3వ స్థానం, ఆర్థిక రాజధాని ముంబై 6వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ వినియోగం వచ్చేప్పటికి 34,708 కిలోల మాదక ద్రవ్యాలు వాడతారు ఏంటి సంవత్సరానికి. ముంబై వచ్చేటప్పటికి 29,374 కిలోలు ఫర్ ఇయర్. అదేవిధంగా భారత్లో మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజు 23 మంది మరణిస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తెలుపుతున్నాయి. చాలా ఇంపార్టెంట్. భారత్లో మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజు ఎంతమంది మరణిస్తున్నారు? 23 మంది మరణిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెంబర్ 5 వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైనటువంటి నగరాలు. దీన్ని తయారు చేసిన వారు ఎవరంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తయారు చేసింది. సో దీని యొక్క ఏంటంటే జీవన వ్యయం, కాస్ట్ ఆఫ్ లివింగ్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైనటువంటి మొదటి 10 నగరాలు మరియు చవకైనటువంటి 10 నగరాలని ఇక్కడ సూచించడం జరిగింది. సో మొత్తం 130 నగరాల్లో 138 వస్తువులు, సేవల వ్యయాలను ఇక్కడ అంచనా వేయడం జరిగింది. సో మొదటి వచ్చేప్పటికి జురిచ్, స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్, ఫ్రాన్స్, హాంకాంగ్. 4 వచ్చేప్పటికి సింగపూర్. ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్.
ఇదేంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి, చాలా స్విట్జర్లాండ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. స్విట్జర్లాండ్ ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, స్విట్జర్లాండ్ ఉన్న సీనరీస్ కానీ చాలా అద్భుతం. అదేవిధంగా అత్యంత చౌకైనటువంటి 10 నగరాలు ఏంటి, డమస్కస్, సిరియా, అదేవిధంగా తాష్కెంట్, ఉజ్బెకిస్తాను, లుసాకా, జాంబియా. సో ఈ నగరాల్లో మనం అత్యంత చౌకైనటువంటి నగరాలు ఇక్కడ మనం అంటే ఏంటి, పేదవారైనా కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఇక్కడ వచ్చేప్పుడు రిచ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ 6, గురువులను గౌరవించడంలో భారత్ 6వ స్థానం. అధ్యయనం చేసిన వారు ఎవరంటే బ్రిటన్కు చెందినటువంటి వార్కీ ఫౌండేషన్ వారు అధ్యయన దేశాలు 35 దేశాలను అధ్యయనం చేస్తే దాంట్లో మొదటి స్థానం వచ్చేప్పటికి చైనా, 2 ఘనా, 3 సింగపూర్, 4 కెనడా, 5 మలేషియా. ఈ దేశాల తర్వాత మన భారతదేశం 6వ స్థానం ఉంది. అంటే గురువులకు అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు మన భారతీయులు. భారత్లో ప్రాంతంలో చేస్తున్నటువంటి మొత్తం వ్యయంలో భారత్లో ప్రాథమిక విద్యపై చేస్తున్నటువంటి భారత్లో ఖర్చు చేస్తున్నటువంటి మొత్తం వ్యయంలో విద్యపై 14% ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఘనా దేశం వచ్చేప్పటికి 22.1%ని అక్కడ వాళ్ళు విద్యకై ఖర్చు పెడతారంట. అంటే ఏంటి, భారతదేశం మొత్తం చేస్తున్నటువంటి వ్యయంలో ఆర్థిక వ్యయంలో విద్యపై 14% ఖర్చు పెడుతుంది. సో అంశాలు వచ్చేప్పటికి ఒక్కో దేశంలో 1000 మంది ఇక్కడ ఎలా ఈ గురువుల్ని పరిశీలించారంటే ఒక్కో దేశంలో 1000 మందిని ప్రశ్నించారు. టీచర్లను మీరు విశ్వసిస్తున్నారా, వారు మీలో స్ఫూర్తిని నింపుతున్నారా, మీ టీచర్ల ప్రజ్ఞావంతులా అని. అంటే ఏంటి, మీ టీచర్లు ప్రజ్ఞావంతులా చూడండి. అంటే ఏంటి, టీచర్స్ మీద ఎంత అనాలిసిస్ చేశారో. అందుకే మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, విజ్ఞానాన్ని పొందుతూ ఎప్పటికప్పుడే అప్డేట్గా ఉండాలి మనం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7, PM 25 అంశంలో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం ఉంది. సో ఈ నివేదికను ఎవరు తయారు చేశారంటే అమెరికాకు చెందినటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రూపొందించింది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక 2020 ప్రకారం PM 25 అంశంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే భారతదేశం. గాలిలో PM అంటే ఏంటి, పార్టికులేట్ మ్యాటర్. సో గాలిలో కాలుష్యకరమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధూళి కణాలు PM పార్టికులేట్ మ్యాటర్ 2.5 అంశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం నెంబర్ 1 83.2, నేపాల్ 83.1, రిపబ్లిక్ ఆఫ్ నైజర్ 80.1, ఖతర్ 76.0, నైజీరియా 70.4గా ఉంది. సో గాలిలో PM 25 నుంచి 25.75 నుంచి 85 లోపు ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు. గాలి కలుషితమైనటువంటి పసిపిల్లలు ఉసురు తీయడానికి భారత్లోనే అత్యధికంగా 2019 ఏడాదిలో భారత్లో వాయు కాలుష్యానికి 16,67,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నెలలోపు వయసు ఉన్నటువంటి పసికందులు 1,16,000 మంది ఉన్నారు. అమ్మో. అదేవిధంగా భారత్ తర్వాత స్థానంలో నైజీరియా 67,900 మంది పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ వాయు కాలుష్యంతో భారత్లో 87 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయంట. వాయు కాలుష్యంతో అంటే ఈ వాహనాలు ఎక్కువగా వాడటం, రణగణ ధ్వనులు, ఇవన్నీ. సో చాలా ఇంపార్టెంటు ఏంటి, ఇది వాతావరణ పరంగా చాలా ఇంపార్టెంటు. PM 2.5 అంశంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే భారత్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రపంచ స్మార్ట్ సిటీల్లో తొలి స్థానంలో ఇచ్చినటువంటి నగరం ఏది? నివేదిక తయారు చేసిన వారు అంటే IMD SUTDలు సర్వే చేసి రూపొందించినటువంటి ప్రపంచ స్మార్ట్ సిటీ సూచి 2020 ప్రకారం తొలి స్థానం సింగపూర్, రెండవది హెల్సింకి, మూడవది జ్యూరిచ్, స్విట్జర్లాండ్. దీంట్లో తీసుకున్న అంశాలు ఏంటంటే ఆరోగ్యము, భద్రత, రవాణా, అవకాశాలు, పాలన తదితర అంశాలు మొత్తం కూడా 15 ఇంపార్టెంట్ అంశాలని పరిగణనకు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించినప్పటికీ హైదరాబాదు 85%, అదేవిధంగా న్యూఢిల్లీ 86, ముంబై 93,
బెంగళూరు 95. గత సంవత్సరం 2019 చూసుకుంటే హైదరాబాద్ 67 స్థానంలోను, మరియు న్యూఢిల్లీ 68 స్థానంలోను, ముంబై 78 స్థానంలోను, బెంగళూరు 79 స్థానంలో ఉన్నాయి. అంటే ఏంటి, ఈ సంవత్సరానికి ఇవన్నీ కూడా ర్యాంకింగ్ని దిగజారిపోయినాయి. అదేవిధంగా శిశు మరణాలపై ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తున్నటువంటి నివేదిక. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారంటే చైల్డ్ మోర్టాలిటీ విలెన్స్ ట్రెండ్సన్ 2020 విడుదల చేస్తుంది. 1990 మరియు 2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదై 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల్లో 3వ వంతు నైజీరియా, భారతదేశంలో సంభవిస్తున్నాయని తెలిపింది. అదేవిధంగా భారత్లో శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా 1990లో 5 ఏళ్లలోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే, జాగ్రత్తగా వినండి, ప్రపంచవ్యాప్తంగా 1990లో 5 ఏళ్లలోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలుగా తగ్గింది. చాలా ఇంపార్టెంట్. 1.25 కోట్ల నుంచి 52 లక్షలకు తగ్గింది. అదేవిధంగా భారత్లో 34 లక్షల నుంచి 8,24,000 వరకు తగ్గింది. భారత్లో 1990 5 ఏళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతి 1000 మందిలో 126 మంది మరణిస్తే 2019 సంవత్సరానికి ఆ సంఖ్య 34 తగ్గింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ ఇవ్వాలనుకుంటే మంచి బిట్ ఇది. ఏమంటాడంటే 2019 సంవత్సరానికి 5 ఏళ్ల వయసులోపు పిల్లల యొక్క మరణాల సంఖ్య ఎంత అంటాడు. 2019 అంటే ఏంటి, 1990 సంవత్సరంలో 5 ఏళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతి 1000 మందిలో 126 మంది మరణిస్తే 2019 సంవత్సరానికి ఈ సంఖ్య ఎంతకు తగ్గింది? 34. చాలా చాలా ఇంపార్టెంట్. మంచి బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 10. సగటు జీతాల గ్లోబల్ లిస్ట్లో భారత్ 72వ ర్యాంకు. నివేదిక. అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ Picodi.com రూపొందించినటువంటి ఈ నివేదికలో 106 దేశాల్లో సగటు నెలవారీ జీతాలు, వేతనాలు భారత స్థానం 72వ స్థానంలో ఉంది. సగటు నెలవారీ జీతాల్లో గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చేప్పటికి స్విట్జర్లాండ్ $5,989, లగ్జంబర్గ్ 4,014, అమెరికా 3,534. లగ్జంబర్గ్ మీకు గుర్తుందండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యాన్ని కల్పించినటువంటి దేశం లగ్జంబర్గ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆసియాలోని దేశాల్లో దక్షిణ కొరియా 1,72,900 సగటు మొదటి స్థానం ఉంది. చైనా 72,100, మలేషియా 62,700, థాయిలాండ్ 46,400, భారత్ $437తో 72వ ర్యాంక్లో ఉంది. అంటే మన జీతాలు చాలా తక్కువే కదా వాళ్ళతో పోల్చుకుంటే. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ ఎంతంటే, ఈ నివేదికను తయారు చేసిన వారు ప్రపంచ మేధో హక్కుల సంస్థ మరియు కార్నెల్ యూనివర్సిటీ ప్లస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్. 2020 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ వచ్చేటప్పటికి 48. మొత్తం 131 దేశాలను అధ్యయనం చేస్తే భారతదేశం 48వ స్థానంలో ఉంది. 2019లో 52వ స్థానంలో కొనసాగింది. ఇక అంశాలు ఏంటంటే విద్యా సంస్థలు మరియు మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ మొదలైనటువంటి అంశాలను తీసుకోవడం జరిగింది. తొలి 5 దేశాలు వచ్చేప్పటికి స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్ ఉన్నాయి. అత్యధిక సంపద కలిగినటువంటి నగరంగా న్యూయార్క్, స్థిరాస్తి, కన్సలేటివ్ మరియు సంస్థ నైట్ ఫ్రాంక్. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీ నగరం బెంగళూరు. ప్రజాస్వామ్య సూచి అండి, చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్య సూచిలో భారత ర్యాంక్ ఏంటంటే 51గా ఉంది. ఈ నివేదికను అంటే ఇది 2019 ఇండెక్స్ అండి. ఈ నివేదికను ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రపంచ ప్రజాస్వామ్య సూచి 2019లో విడుదల చేస్తుంది. సో భారత ర్యాంక్ వచ్చేప్పటికి 51, 6.90 పాయింట్స్తో మొత్తం వచ్చేప్పటికి ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను పరిగణనకు తీసుకోవడం జరిగింది. ఈ అంశాలు వచ్చేప్పటికి ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు మొదలైనటువంటి అంశాలను
పరిగణలోకి తీసుకున్నారు. అయితే ప్రజాస్వామ్య రకాలు వచ్చేప్పటికి సంపూర్ణ ప్రజాస్వామ్యం, బలహీన ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, అదేవిధంగా నియంతృత్వం. ఈ 4 రకాలున్నాయి ప్రజాస్వామ్యంలో. సంపూర్ణ ప్రజాస్వామ్యం ఏంటంటే 8 కంటే ఎక్కువ పాయింట్లు. అంటే 10 పాయింట్స్ మనం ఇక్కడ తీసుకుంటాము. సో, సంపూర్ణ ప్రజాస్వామ్యం అనేది దేని కింద వస్తుందంటే 8 కంటే ఎక్కువ పాయింట్లు సాధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణ ప్రజాస్వామ్యం అంటాము. బలహీన ప్రజాస్వామ్యం ఏంటంటే 6-8, 6 మరియు అంతకంటే 8 లేదా తక్కువ. సో, 6 కంటే ఎక్కువ, 8 లేదా తక్కువ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని బలహీన ప్రజాస్వామ్యంగా పరిగణిస్తాము. మిశ్రమ పాలన వచ్చేప్పటికి 4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ. అదేవిధంగా నియంతృత్వ పాలన వచ్చేప్పటికి 4 లేదా అంతకంటే తక్కువ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వ ప్రజాస్వామ్యంగా మనం భావిస్తాము. సో, 8 కంటే తక్కువ, 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించినటువంటి భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది. చాలా ఇంపార్టెంటు. 2019 ఇండెక్స్ ప్రకారం భారతదేశం ఏ ప్రజాస్వామ్యంలో ఉంది? బలహీన ప్రజాస్వామ్యమా? బలమైన ప్రజాస్వామ్యమా? సంపూర్ణ ప్రజాస్వామ్యమా? బలహీన ప్రజాస్వామ్యమా? మిశ్రమ పాలన? నియంత్రిత పాలన? చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఈ విధంగా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో, మొదటి స్థానం వచ్చేప్పటికి నార్వే, రెండవ స్థానం ఐస్లాండ్, మూడో స్థానం స్వీడన్, నాలుగో స్థానం న్యూజిలాండ్, ఐదో స్థానం ఫిన్లాండ్. సో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వచ్చేప్పటికి 165, రిపబ్లిక్ ఆఫ్ కాంగో 166, ఉత్తర కొరియా వచ్చేప్పటికి 167గా ఉన్నాయి. సో, ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం వచ్చేప్పటికి సెప్టెంబర్ 15వ తేదీన మనం జరుపుకుంటాం. అదేవిధంగా ప్రపంచ మేధో సంపత్తి జాబితాలో ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ బ్రిటన్, ఇండియా 40. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక విపత్తులు సంబంధించినటువంటి దేశంలో చైనా 1, యుఎస్ఏ 2, ఇండియా 3. అదేవిధంగా అసమానతలు తగ్గించేటువంటి సూచీలో నార్వే ఫస్ట్ ప్లేసు, ఇండియా 129. అర్బన్ క్యాపిటల్ యొక్క ప్రపంచంలోని అత్యధిక శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్లో న్యూజిలాండ్ 1, ఇండియా 58. ప్రపంచ శాంతి సూచి వచ్చేప్పటికి ఫస్ట్ ఐస్లాండ్, ఇండియా 139. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ పీస్. అంతర్జాతీయ తయారీకి అత్యంత అనువైనటువంటి 48 దేశాల్లో ఇండియా స్థానం థర్డ్ ప్లేసు, చైనా 1, అమెరికా 2. ప్రపంచ పోటీ సూచీలో భారత స్థానం 43, ఫస్ట్ సింగపూర్, సెకండ్ డెన్మార్క్. ప్రపంచ సంతోషకరమైన సూచీలో ఇండియా 144వ స్థానం, ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్. ప్రపంచ పాస్పోర్ట్ ర్యాంకుల్లో ఇండియా 84, ఫస్ట్ ప్లేస్ సింగపూర్. అత్యుత్తమ నివాసయోగ్య దేశాల్లో జాబితాలో ఇండియా 25, కెనడా ఫస్ట్ ప్లేస్. అదేవిధంగా అవినీతి సూచి 2019లో ఇండియా 80వ స్థానంలో ఉంది, న్యూజిలాండ్ 1, డెన్మార్క్ 2. ఆంగ్లం బాగా మాట్లాడే దేశాల్లో భారత స్థానం 34, ఫస్ట్ నెదర్లాండ్. ఇది 2019 సూచి అండి. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో భారత స్థానం 54, 1 స్విట్జర్లాండ్. ప్రపంచ పోటీతత్వ సూచి 2019లో భారత స్థానం 68, ఫస్ట్ ప్లేస్ సింగపూర్. సుస్థిర అభివృద్ధి సూచి 2020లో భారత్ 117, స్వీడన్ 1, డెన్మార్క్ 2, ఫిన్లాండ్ 3. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ర్యాంకుల గురించి అంటే ఏంటి చాలా చాలా ఇంపార్టెంటు. అంటే ఈ సూచికలు అనేవి ఫస్ట్ ఈ సూచికలు మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఈ సూచికను ఎవరు తయారు చేశారు, తర్వాత ఈ సూచికలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, అదేవిధంగా ఈ సూచిక ఏ విధంగా తయారు చేశారు, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని చేశారు, ప్రస్తుతం మన భారత ర్యాంక్ ఎంత, 2019లో ర్యాంక్ ఎంత. ఈ 5 అంశాలని మనం బాగా గుర్తుపెట్టుకుని చదువుకోవాలి. ఎప్పుడైనా కానీ ఈ విధంగా నేను ఈసారి నేను ఇలా ఫ్రేమ్ చేస్తాను. ఇలా నీట్‌గా ఫ్రేమ్ చేసి మీ అందరికి పంపిస్తాను. కాకపోతే ఇప్పుడు ఎన్‌టీపీసీ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ విధంగా తయారు చేయడం జరిగింది. సో, మనం ఎప్పుడైనా గాని గుర్తుపెట్టుకోండి, ఒక నివేదికను చదివేటప్పుడు ఫస్ట్ ఆ నివేదికను ఎవరు తయారు చేశారు ఒకటి. ఆ నివేదికలో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, అదేవిధంగా ఆ నివేదికలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాము, తర్వాత ప్రస్తుత భారత ర్యాంక్ ఎంత, తర్వాత 2019లో భారత ర్యాంక్ ఎంత అనేటువంటి అంశాలను మనం కన్ఫామ్‌గా నేర్చుకుంటే ఒక్క బిట్ కూడా పోదు. 1కి 2 సార్లు 3 సార్లు మనం చదువుకుంటే ఆటోమేటిక్‌గా ఒక పేపర్ మీద రాసుకుని కొంచెం చదువుకుంటూ ఉంటే మనం ఎప్పటికి కూడా మర్చిపోము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.